క్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మీ అందరికి ఒక గొప్ప శుభవార్త. అదేమిటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ప్రపంచంలో శక్తివంతమైనటువంటి ఒకే ఒక ఆయుధం. ఆ ఆయుధమే ఉపవాస ప్రార్థన. దేవుని మహాకృపను బట్టి ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా మరి జూలై నెల 4, 5, 6వ తేదీలలో అనగా శుక్రవారం ఉదయం 10 గంటల కానించి ఆదివారం మధ్యాహ్నం బల్లారాధనతో ఉపవాస ప్రార్థనలు ప్రారంభించి ముగించటం జరుగుతుంది. మరి ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మన పితరుల జీవితాలలో ఏ కార్యాలు చేశాడో మీరు ఎరుగుదురు. మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అని మీ అందరికి ఒక పురుకొల్పుగా ఉంటుందని, మీ అందరి హృదయాలను బలపరిచేదిగా ఉంటుందని వీడియో చేయడం జరుగుతుంది. మరి ప్రాముఖ్యంగా గమనించండి, ఈరోజు 4వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి కూడిక ప్రారంభమైంది. మరి పగటి వేళ దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించాడు. ఈ సాయంకాలపు కూడికను కూడా దేవుడు బలంగా జరిగించాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ కూడికలనికి దిగి వచ్చి అనేకమైనటువంటి కన్నీళ్లను అనేకులను దేవుడు ఆదరించటం, అనేకులు కన్నీళ్లు తుడవటం, దేవుడు అనేకుల హృదయాలలో గొప్ప ఆదరణ కలుగు చేయటం జరిగింది. మరి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఏ ఒక్కరు కూడా మరి పోగొట్టుకొనక, మీరు కూడా రేపు ఎల్లుండి ఇక 2 రోజులు జరుగుతుంది, ఏ ఒక్కరు కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. పనులు ఎప్పుడు ఉండేవే, ఊరు ప్రయాణాలు ఎప్పుడు ఉండేవే, కానీ ఇలాంటి ఉపవాస ప్రార్థనలు జరగటం అనేది ఎక్కడో అరుదుగా ఉంటాయి. దేవుని మహాకృపను బట్టి ఉపవాస ప్రార్థనలు మన సంఘంలో ప్రారంభించి జరుగుతున్నాయి గనక రేపు ఎల్లుండి మీరు ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ మీరు ఆలోచిస్తే పరిస్థితులు మారు. దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థన చేద్దాం. భార్యాభర్తల మధ్యలో సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, గర్భఫలము లేక బాధపడుతూ ఉండొచ్చు, ఇంకా దీర్ఘకాలక వ్యాధులు కావచ్చు, ప్రతి విధమైనటువంటి రోగ రుగ్మతల నుంచి విడుదల పొందేటట్లు చేసేది ఒక ఉపవాస ప్రార్థనేనని మీరు గుర్తించాలి. ఎందుకంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యమునైనా చేయగలడు. గనుక నువ్వు ఆలోచించొద్దు, ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు, పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. గనక రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం మధ్యాహ్నంతో ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. గనుక నాకైతే నమ్మకం ఉంది, దేవుడు ఏ సమస్యలతో ఈ ఉపవాస ప్రార్థనకి మీరు వస్తున్నారో ఆ సమస్యల నుండి ప్రభు ఖచ్చితంగా విడిపిస్తాడనే నమ్మకంతో సేవకునిగా నేను మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నానండి. మీ కుటుంబాలు బాగుండాలి, మీ కుటుంబాలు వర్ధిల్లాలి, ఆత్మీయతలో మీరు వృద్ధి చెందాలని ఉపవాస కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీరందరూ వచ్చి ఉపవాస ప్రార్థనలు ఆశీర్వదించబడాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని